హలో ఫ్రెండ్స్, ఆటిజం ఇవాళ రేపు చాలా కామన్గా వినపడుతున్న పదం. ప్రతి పేరెంటు అమ్మో మా బిడ్డకి ఏమైనా ఉందేమో అని భయపడుతున్న ఒక ఎపిడమిక్ లాంటి డిసార్డర్ అన్నమాట. ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ డిసార్డర్స్. అంటే కొన్ని చిన్న చిన్న లక్షణాలకు కనపడవచ్చు, కొన్ని పెద్ద లక్షణాలకు కనపడవచ్చు. ఒకరికి అన్ని కనపడాలని లేదు. 12 to 18 months మధ్యలో ఐ కోఆర్డినేషన్ అంటే పిలిస్తే పలకట్లేదు, చూడట్లేదు, ఏదైనా పని చెప్తే లేకపోతే గుర్తుపట్టట్లేదు, లేకపోతే హ్యాండ్ మూమెంట్స్ కంటిన్యూస్గా, లేకపోతే ఇంకొక రకమైన బిహేవియర్ కంటిన్యూస్గా, అట్లా ఏదైనా కంటిన్యూస్గా ఆడుగా ఉంది, చెప్తే సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు, ఇలాంటి లక్షణాలు ఏదన్నా ఉంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ డౌట్ తీర్చుకోవడం, అంతేగాని నెట్ కొట్టి దాని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం కాదు. ఫస్ట్ అది ఆటిజమా కాదా, ఆటిజంలోకి వస్తుందా, ఇందాక చెప్పినట్టు స్పెక్ట్రమ్ ఆఫ్ డిసార్డర్స్ కాబట్టి వస్తుందా అనేది చూసుకొని అదా కాదా చూసుకున్నాకే మీరు స్టెమ్ సెల్ అయినా ఇంకొకటి ఏ ట్రీట్మెంట్ అయినా చేసుకోండి. సో హోప్ పేరెంట్స్ విల్ అండర్స్టాండ్ అండ్ క్లియర్ their doubts with the proper pediatrician first. పిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్ళి క్లియర్ చేసుకోండి, తర్వాత ఏ విషయమైనా. హోప్ దిస్ యూస్ఫుల్, షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్.